మరొక వివాదంలో చిక్కుకున్న సింగర్ మధుప్రియ. మధుప్రియ అంటే తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి పెట్టింది పేరు. చాలా మంది తెలంగాణ ఫోక్ సింగర్ అంటే ఖచ్చితంగా మంగ్లీ అనుకుంటారు. కానీ మంగ్లీ రాకముందు నుంచే కూడా మధుప్రియ ఉంది. తన చిన్ననాటి నుంచే కూడా ఆడపిల్ల సాంగ్స్ అని, తెలంగాణ యుద్ధ పోరాటాల గురించి కానీ, తెలంగాణ యుద్ధంలో పోరాటంలో కూడా పాల్గొని ఎంతో మందికి సుపరిచితురాలైంది సింగర్ మధుప్రియ. సో ఇప్పుడు మాత్రం ఒక వివాదంలో చిక్కున్నట్టు తెలుస్తుంది. ఏం జరిగింది? ఇప్పుడు మధుప్రియ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఈ మధ్య కాలంలో తను లాస్ట్ ఫిదా మూవీలో పాడింది ఒక సాంగ్. మొన్న సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ లో ఫేమస్ సాంగ్ గోదావరి గట్టు మీద ఫీమేల్ వర్షన్ వాడింది. అందరికి ఇట్లా తెలుసు. కానీ తను ఫస్ట్ ఎప్పుడైతే స్క్రీన్ మీదకి వచ్చిందో అప్పుడు ఆడపిల్లనమ్మ సాంగ్ వాడి, అప్పట్లో జానపద గీతాలు అని చెప్పేసి ఒక షో ఉండదు. ఉదయ భాను గారు ఇంకా చాలా మంది చాలా ఉండే, అందులో తను వచ్చేదన్నమాట. అట్లా తనకి అసలు తెలంగాణ రాష్ట్రం సంపాదించుకునే దాంట్లో పాట ఎంతైతే ప్రాధాన్యం వహించిందో అందులో తను కూడా మంచి పాత్ర పక్కన నిలబడి కూడా పాటలు పాడిన ఎన్నో పాటలు పాడింది. ఆయన శిష్యురాళ్ళలో ది బెస్ట్ అంటే ఆవిడని ఆయన చెప్పుకుంటుంటారు. అయితే ఇలాంటి సమయాలలో ప్రజెంట్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనైనా కానివ్వండి, ఇక్కడ మనకి ఎక్కడైనా కూడా కాశీ అంటే కొన్ని ప్లేసెస్ గుర్తొస్తూ ఉంటాయి మనకి. సో ఆ ప్లేసెస్లలో ఎట్లా అంటే నార్మల్ ప్లేస్ అయినా కూడా గుడికి వెళ్తున్నాము అంటే ఫొటోస్ తీయకూడదు అని చెప్తారు. కానీ ఈమె రీసెంట్ టైమ్స్ లో తన కోసం అంటూ తీసిన ఒక ఆల్బమ్ కోసము ఓ టెంపుల్, అది మనకి తెలంగాణ ముక్తేశ్వర్ మరియు కాళేశ్వర్ అయితే ఇంకెక్కువగా మనకి పెట్టింది పేరు అనమాట. అది నిజంగానే తెలంగాణ కాశీ అంటే. ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన గుళ్ళలో ఎట్లా అంటే గర్భగుడి గాని ఆ పరిసర ప్రాంతాల్లో ఫోటోలు వీడియో తీయడం అనుమతించరనే విధంగా ఉంటుంది. సో అయితే ఈ టెంపుల్ లో కూడా అనుమతి లేదంట. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే భక్తులందరినీ కూడా ఆపేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి టెంపుల్ డోర్లు కూడా మూసేసి ఆ టెంపుల్ లో ఒక ప్రైవేట్ ఆల్బమ్ షూట్ చేయడం జరిగింది. సో ఆ ప్రైవేట్ ఆల్బమ్ అనేది అసలు ఇంకా బయటకు రాలేదు. బట్ ఆ ప్రైవేట్ ఆల్బమ్ కి సంబంధించి ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు చూస్తే అంటే ఇప్పుడు కొన్ని శక్తి పీఠాలైనా కానివ్వండి, లేకపోతే నార్మల్ ఫేమస్ టెంపుల్స్ కానివ్వండి, జ్యోతిర్లింగాలు కానివ్వండి, వాటన్నిట్లలో ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చిన్న చిన్న టెంపుల్స్ లోనే ఉంటాయి. అలాంటిది పురాతనమైన టెంపుల్ అయినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఎలాంటి ఇట్లా ఎవరైనా వచ్చారు అంటే కూడా విఐపి ఎక్కువ దర్శనం అటువంటిది ఏమి ఎక్కువ ఇవ్వరు. ఈ మధ్య కాలంలో అసలు తక్కువ చేస్తున్నారు. అయితే అలాంటి టైంలో ఈమె లోపలకు వెళ్ళి అక్కడే కూర్చొని అంటే లింగం శివుని ముందు కూర్చొని తలుపులు క్లోజ్ చేసి మరి శివుని ముందు కూర్చొని జస్ట్ అలా అక్కడ వీడియో తీసుంటే ఎవరేం అనకపోతుండే. కానీ భక్తుల ఆపేసి డోర్లు మూసేసి తాను చేయాలనుకున్న పాటనైతే చేసిందనమాట. అది ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. ఇన్ కేస్ ఇది మాత్రం నిజమైతే ఫ్యాన్స్ మాత్రం ఆమెకి ఇంకా చాలా సార్లు నెగిటివ్ అవుతారు. ఇప్పటికే అక్కడ ఎవరైతే జనాలు చూసారో వాళ్ళు మాత్రం చాలా ఫైర్ అవుతున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది, నిజంగానే లోపల వాళ్ళు ఆర్తి కోసము దానికోసం మూస్తూ ఉంటారు, అలా మూసారు అని చెప్పేసి ఇంకొంత అంటున్నారు. ఇక్కడ ఏది ఇంకా క్లారిటీ రాలేదు. బట్ మధుప్రియ మాత్రం ప్రజెంట్ ఒక వివాదంలో చిక్కుకుంది. ఆమెకి గోల్డెన్ డేస్ వచ్చాయనుకుంటే మళ్ళీ పాత రోజులకు వెళ్ళబోతుందని కూడా చాలా మంది అయితే అంటున్నారు.